హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టమాటా రైస్. దీనికోసం నేను ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 టమాటాలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను, కొత్తిమీర, అలాగే ఒక అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు ఒక 5-6, చెక్క ఒక 3 ముక్కలు. మీ ఇష్టం, బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు, ఎలాచి అన్నీ వేసుకోవచ్చు. అలాగా అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా రైస్ కాబట్టి ఓన్లీ టమాటాలే తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను నేను 4-5. అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అవి బాగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చిందాకా. అలాగే మా కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా రెసిపీస్ ఎలా ఉన్నాయో. అలాగే ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇదిగోండి వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటాలు అందులో వేసేయాలి. వేసేసి ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇది ఓన్లీ టమాటా రైసే కాబట్టి ఓన్లీ టమాటాలే తీసుకున్నాను, వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు నేను. ఇది దీన్ని టమాటా రైస్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం కూరగాయలు ఏం లేనప్పుడు తొందరగా ఏదైనా చేయాలనుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది. దీనికోసం నేను ఒక 1/2 kg బియ్యం తీసుకొని రైస్ శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకుని 1 అవర్ నానబెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 టేబుల్ స్పూను. అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఏదైతే కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ కోసం, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే టమాటా ముక్కలకు సరిపోను సాల్ట్ వేసుకున్నాను. ఇది మొత్తం కలిసే వరకు కలుపుకొని మనం కొంతసేపు అలా పచ్చివాసన పోయే వరకు వదిలేయాలి. అలాగా వదిలేసిన పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటాం అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ తీసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. అలాగే నేను వాటర్ పోసేసుకొని ఆ వాటర్ మొత్తం కలిపేసి సాల్ట్ వేసుకున్నాను, సరిపోను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. అలాగే అది బాగా తెల్లుతున్నప్పుడు మనం ఈ పక్కన నానబెట్టుకున్న రైస్ని మనం అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా కలిపేసి ఒకసారి కొంచెం కొత్తిమీర వేసేసి మనం బాగా ఉడకనివ్వాలి రైస్ని. ఉడికిన తర్వాత మనం ఇది టమాటా రైస్ కట్టా పెట్టుకున్న సాంబార్ కానీ రైతా కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం మనం అన్నం అయితే ఎలా మగ్గ పెట్టుకుంటామో అలాగా ఎగరబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఇది టమాటా రైస్ రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది నేను కట్టా చేసుకున్నాను దాంట్లోకి. ఇదిగోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.